వైవా హర్ష అమెరికా వీధుల్లో వాళ్ళ భార్యకి లిప్ కిస్ ఇచ్చి రెచ్చిపోయిండు అని ఇప్పుడు సోషల్ మీడియా అందరు మాట్లాడుకుంటారు. అయితే ఆయన కామెడీ వెబ్ సిరీస్ కావచ్చు, కామెడీ రీల్స్ అంటే కామెడీ కంటెంట్తో బాగా ఫేమస్ అండ్ మంచి మంచి సినిమాలు కూడా చేసిండు. సో అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా వీధులలోనే లిప్ కిస్ ఇచ్చి రెచ్చిపోయాడని చాలామంది అంటారు. సో దాని గురించి నువ్వు ఏం చెప్తావు? అదేం పెద్ద సీరియస్ మ్యాటర్ కాదులేండి. చాలా మట్టుకు ఇటువంటి ఏమన్నా వచ్చినాయి అంటే బాగా హైలైట్ చేస్తారు. అసలు అందులో హైలైట్ చేయాల్సిన జ్యోతిక చెప్పినట్టు నిజంగానే ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ కి సంబంధించి ఏదైనా ఒక ప్రజలు హగ్ చేసుకుంటే చాలు అది పెద్ద బూతు, అది ఇంకా కిస్ పెట్టుకుంటే ఇంకా నువ్వు జైల్లో ఉండొచ్చు. అంటే ఇటువంటి అన్ని ఇండియాలో చేయడం తప్పు, అదొక క్రిమినల్ అఫెన్స్ కిందనే చూస్తారు. నిజానికి జైలుకి కూడా వెళ్ళొచ్చు. సో ఇండియాలో ఇలాంటి స్టంట్స్ ట్రై చేయకండి. ఆయన చేసింది అమెరికాలోని ఒక ఏరియాలో, సో అక్కడ చేయడం వల్ల చాలా మట్టుకు సర్క్యులేట్ అయింది. అయితే ఆయనకు సంబంధించి మెయిన్లీ మనకు వైవా హర్ష అనే వెబ్ సిరీస్ నుంచి మనందరికీ తెలుసు. యూట్యూబ్ లో వైవా తీసుకుంటూ ఉంటారు పిల్లలకు సంబంధించి. అయితే అందులో ఇప్పటికి కూడా చెప్పు ఏదో ఇప్పటికీ వస్తుంది. ఎవరైనా మనం మాట్లాడాలనుకుంటే నాకు చెప్పు అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. అట్లా వైవా హర్ష సినిమాస్ చిన్న చిన్న వెబ్ సిరీస్ చేసుకుంటూ సినిమాస్లోకి వచ్చారనమాట. ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి తర్వాత ఆయనకంటూ ఒక సినిమాలో హీరోగా కూడా చేశారు. ఆ సినిమా కూడా మంచి హిట్ సంపాదించింది. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని సినిమాస్లలో సైడ్ క్యారెక్టర్స్ అయితే చేస్తూ వస్తున్నారు. సో రీసెంట్గా వాళ్ళ పెళ్లికి సంబంధించి వాళ్ళ యానివర్సరీ సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి అమెరికాకి టూర్కి వెళ్ళడంతో అక్కడ ఆబ్వియస్లీ కిస్సింగ్స్ కానీ హగ్గింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. అక్కడ ఎవరు ఏమి పట్టించుకోరు. నువ్వు ఒకరిని నడు రోడ్డు మీద నడికినా కూడా ఎవరు పట్టించుకోరు అక్కడ అంత లైక్. అండ్ ఇప్పుడు దాన్ని ఓన్లీ అదే విధంగా చూడాలని అనుకోవచ్చు, ఫోటో పోజ్ అనుకోవచ్చు, లేకపోతే అండ్ వేరే వాళ్ళకి పెడతారన్నా తప్పు కింద అనుకోవచ్చు, కానీ వాళ్ళ భార్యకి పెట్టారు. అండ్ చాలా మంది ఇది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన వాళ్ళ భార్యకి ఆల్రెడీ ఆయనకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది. సో యాజ్ యానివర్సరీగా వాళ్ళైతే అక్కడ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో ఫోటో దిగుతూ అక్కడ భార్యకి సంబంధించి రీసెంట్గా వచ్చిన అమరన్ మూవీ సాంగ్ పెట్టుకొని అక్కడ చిన్న వీడియో క్లిప్ తీసుకోవడం జరిగింది. అది కూడా ఏమంత ఆయన ఏదో కావాలని చేస్తున్నట్టు కాదు, ఫొటోస్ కోసం ఆయన నార్మల్గా దిగిన ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బ్యాడ్గా ట్రోల్ చేస్తున్నారు. ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు. సో వైవా హర్ష అంటే ఆయనకు చాలా మంచి పేరుంది. అలాంటిది వైవా హర్ష రెచ్చిపోయాడు, ఇలాంటి ట్యాగ్ లైన్స్ అన్ని పెట్టాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం. అంటే ఈరోజు మనకు జ్యోతిక చెప్పింది కదా వాళ్ళ సూర్య కంగువా మూవీ గురించి. సో ఇట్లా కీసులు ఇచ్చుకోవడం, రొమాన్స్ ఉన్న సినిమాలు అయితే వాటికి మంచి పేరు ఉంది, బాగుంది, అద్భుతంగా ఉంది అంటారు, కానీ కంటెంట్ ఉన్న సినిమాలు ఏవి కూడా అంతగా ఆదరించారు. చిన్న మిస్టేక్ దొరికిన దాన్నే హైలైట్ చేస్తారని మాట్లాడింది. సో ఇక్కడ సేమ్ అదే అనుకోవచ్చు. ఆయన అంత మంచి కంటెంట్ చేసినప్పుడు ఏ రోజు కూడా ఆయన్ని బయట మాట్లాడింది లేదు. ఇప్పుడు జస్ట్ ఆయన భార్యకి ఆయన కిస్ చేసుకున్న మీకు ప్రాబ్లం అయితే ఇంకా ఎవడు ఏం చేయలేడు. సో ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు అది ఇండియాలో ఆయన చేయలేదు కాబట్టి నాట్ ఎట్ ఆల్ హ్యావింగ్, ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ పోస్ట్ పెట్టిన ఆయనకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిలీట్ ఇట్ లేటర్ అని కూడా కింద మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ట్రోల్ చేసేవాళ్ళు ఎంత ట్రోల్ చేసుకుని నాకు సంబంధం లేనట్టుగా ఆయన క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో మీరేమనుకుంటున్నారు? ఆయన అమెరికాలో ఇలా చేయడం కరెక్టేనా? ఎందుకంటే అక్కడైతే ఏం రూల్స్ ఉండవు. ఇండియాలో చేయలేదు కాబట్టి చాలా మంది ఏంటంటే అమెరికాలో వెళ్ళినావు కాబట్టి రెచ్చిపోతున్నావు అన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.